ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా యెషయా గ్రంథము 65వ అధ్యాయం చదువుకుందాము. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనోళ్ళని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. వారు తోటలలో బలి అర్పణమును అర్పించుచు ఇటుకల మీద ధూపం వేయుదురు. నా భయం లేక నాకు నిత్యము కోపం కలుగజేయుచున్నారు. వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసం తినుచుందురు. అసహ్య పాకములు వారి పాత్రలలో ఉన్నవి. వారు మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసికా రంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్ని వలన ఉన్నారు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథంలో అది వ్రాయబడి ఉన్నది. ప్రతీకారం చేయక నేను మౌనంగా నుండను. నిశ్చయంగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారం చేసేదను. నిశ్చయంగా మీ దోషములను బట్టియు మీ పితరుల దోషములను బట్టియు, అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపం వేసిన దానిని బట్టియు, కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టియు, మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారం కొలిచిపోయిదును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ద్రాక్షగిలలో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు ఇది దీవెనకరమైనది, దాని కొట్టివేయకుము అని చెప్పుదురు గదా. నా సేవకులనందరినీ నేను నశింపజేయకుండునట్లు వారిని బట్టి నేను అలాగే చేసేదను. యాకోబు నుండి సంతానమును, యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకొని వారిని పుట్టించేదను. నేను ఏర్పరచుకొనిన వారు దాన్ని స్వతంత్రించుకొందురు. నా సేవకులు అక్కడ నివసించెదరు. నన్ను గురించి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అగును. ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును గాదునకు బల్లను సిద్ధపరచువారులారా, అదృష్ట దేవికి పానీయార్పణం నర్పించువారులారా, నేను పిలవగా మీరు ఉత్తరమియ్యలేదు, నేను మాట్లాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసితిరి. నాకిష్టము కాని దానికి కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును. మీరందరూ వధకు లోనగుదురు. కావున ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నా సేవకులు భోజనము చేయుదురు గాని మీరు ఆకలి కొనెదరు. నా సేవకులు పానం చేసెదరు గాని మీరు దప్పికొనెదరు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు. నా సేవకులు హృదయానందం చేత కేకలు వేసెదరు గాని మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు. మనోదుఃఖం చేత ప్రలాపించెదరు. నేర్పరచుకొనిన వారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయేదరు. ప్రభువు యెహోవా నిన్ను హతము చేయును. ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. దేశంలో తనకు ఆశీర్వాదం కలగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్నాశీర్వదింపవలెనని కోరుకొనును. దేశంలో ప్రమాణం చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణం చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాన్ని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయంగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారినిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను,
నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలం నిండని ముసలివారుండరు. బాలురు 100 సంవత్సరముల వయస్సు గలవారై చనిపోవుదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములననుభవింతురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతయగును. నేను ఏర్పరచుకొనిన వారు తాము చేసుకొనిన దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. వారు వృధాగా ప్రయాసపడరు. ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు. వారి సంతానపు వారు వారి యొద్దనే యుందురు. వారికి ఈలాగున జరుగును. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. తోడేళ్ళును గొర్రె పిల్లలను కలిసి మేయును. సింహము ఎద్దువలె గడ్డి తినును. సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.